హాయ్ స్టూడెంట్స్, నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్లో భాగంగా మెయిన్ మనకు రావాల్సినవి అర్థమెటిక్ చేయాలంటే ఖచ్చితంగా టేబుల్స్ రావాలి. క్లియర్? ఆ టేబుల్స్ ఎలా రావాలంటే ఖచ్చితంగా మనం నిద్రలో అడిగినా చెప్పేటట్లు ఉండదు. అట్లీస్ట్ 20 టేబుల్స్ రావాలి. అట్లీస్ట్ 20 టేబుల్స్ వచ్చినట్లయితే అది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేకపోతే ఏ అంకితో డివిజిబుల్ అవుతుందో మనకు తెలియాలి. ఫస్ట్ ఒక అంకి చూడగానే ఖచ్చితంగా ఇది డివిజిబుల్ అవుతుంది. క్లియర్? అవి రావాలంటే ముందు మీరు టేబుల్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ ఏంటంటే స్క్వేర్స్ రావాలి. దాంతోపాటు క్యూబ్స్ రావాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ రావాలి. అలా అంటే ఒక అంకి చూడగానే ఖచ్చితంగా ఇది స్క్వేర్ రూట్ అవుతుందని చెప్పగలగాలి. ఒక అంకి చూడగానే లేదా ఒక నెంబర్ చూస్తాం, మొత్తం ఒక సిరీస్ని చూస్తాం, ఖచ్చితంగా క్యూబ్ రూట్ అవుతుందని చెప్పగలగాలి మనం. క్లియర్? రైట్. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా స్క్వేర్స్ ఒకసారి చూద్దాం. స్క్వేర్స్. క్లియర్? స్క్వేర్స్ అంటే మీకు తెలిసిందే కదా. స్క్వేర్ అంటే డబుల్ అంటే ఇంటూ గుణించడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ అన్నాం. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అంటే 1 స్క్వేర్. అలా 2 స్క్వేర్ 2 ఇంటూ 2 4 అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, 4 స్క్వేర్ 4 ఇంటూ 4 అంటే 16. ఇలా మనకి కనీసం లీస్ట్గా చూసుకున్నట్లయితే 20 స్క్వేర్స్ అని రావాలి. నెక్స్ట్ దానికి షార్ట్ కట్ ఎలా ఉందో దాన్ని చూద్దాం తర్వాత. అంటే 5 స్క్వేర్ అయితే 25, 6 స్క్వేర్ అయితే 36, 7 స్క్వేర్ అయితే 49, 8 స్క్వేర్ అయితే 64, 9 స్క్వేర్ అయితే 81, 10 స్క్వేర్ అయితే 100. క్లియర్? అంటే స్క్వేర్ అంటే ఏం లేదు, ఏ అంకి తీసుకున్నామో ఆ అంకిని మళ్ళీ అదే అంకితో గుణించాలి, అది స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ కాబట్టి 1 ఇంటూ 1 1, 2 స్క్వేర్ 2 ఇంటూ 2 4, అలా 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. క్లియర్? రైట్. అలాగే ఇప్పుడు డబల్ డిజిట్ నెంబర్స్ వచ్చేటప్పుడు అంటే కొన్ని నెంబర్ మనకు తెలుస్తూ ఉంటాయి. 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 116, అలా. కాకపోతే కొన్ని పెద్ద నెంబర్స్ ఇచ్చేటప్పుడు మనం చేయగలమా లేదా చూసుకోవాలి ఫస్ట్. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ డిజిట్ నెంబర్ 13 స్క్వేర్ తీసుకున్నాం. దీని ఆన్సర్ మనకు తెలుసు 169 అని. వస్తుందా రాలేదా చూద్దాం ఈ షార్ట్ కట్లో. 13 స్క్వేర్ కావాలి. ఇప్పుడు 13 అంటే 2 డిజిట్లు ఉన్నాయి, 1 3 అంటే 1 స్క్వేర్ 3 స్క్వేర్. క్లియర్? ఇప్పుడు చూద్దాం. 1 స్క్వేర్ అంటే 1 డబల్ డిజిట్ ఉంది కాబట్టి ప్రతి సంఖ్య డబల్ డిజిట్గా తీసుకోవాలి. 1 అంటే 01. 3 స్క్వేర్ అన్నాం అనుకోండి, 3 స్క్వేర్ ఎంతో మనకు తెలుసు 9 అంటే 09. చూడండి, 1 స్క్వేర్ అంటే డబల్ డిజిట్లో ఉంది కాబట్టి డబల్ డిజిట్ 01. 3 స్క్వేర్ అయితే 09. క్లియర్? నెక్స్ట్ ఇందులో ఏ అంకెలు కనిపిస్తున్నా మనకి 1 ఇంటూ 3 ఇంటూ 2, 1 ఇంటూ 3 ఇంటూ 2 1 3 2, ఈ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఈ 3 అంకెల్ని మల్టిపుల్ చేయండి. 1 ఇంటూ 3 3, 3 ఇంటూ 2 6. అంటే ఏం తీసుకోవాలి? డబల్ డిజిట్ తీసుకోవాలి. 06. ఇక్కడ మొదటి పదం విడిచిపెట్టాలి, చివరి పదం విడిచిపెట్టాలి. మిడిల్లో ఉన్న 6 వచ్చింది కాబట్టి మిడిల్లో 2 డిజిట్లో వేయాలి. అలా కాకుండా మనకి గుణించేటప్పుడు 3 డిజిట్స్ వచ్చాయనుకోండి, ఓన్లీ మొదటి స్థానం విడిచిపెట్టి మిగిలిన 3 స్థానాల్లో వేయాలి. క్లియర్? ఇప్పుడు చూడండి, 9 6 1 169. ఇది మనకి చిన్న నెంబర్లు అయితే మనకు ఆన్సర్ తెలుసు, కానీ పెద్ద నెంబర్లు తీసుకునేటప్పుడు ఇలా వస్తుందా రాలేదా చూద్దాం. క్లియర్? ఇప్పుడు 26 స్క్వేర్ తీసుకుందాం. 26 స్క్వేర్ అంటే ఇప్పుడు అగైన్ మళ్ళీ 2 స్క్వేర్ అంటే 2 6 ఉంది కాబట్టి 2 పదాలు. 2 స్క్వేర్ అంటే 04. అలా కూడా 6 స్క్వేర్ నెక్స్ట్ అగైన్ 36.
36, ఎలాగో డబుల్ డిజిట్ ఉంది కాబట్టి 36 వేసేయచ్చు. నెక్స్ట్ 2 × 6 × 2, ఇందులో ఉన్న పదాలు మాత్రం వేయాలి. 2 6 2, 2 6 12, 6 2 6 12, 12 24 అంటే 24. 6 7 6, 26 స్క్వేర్ అంటే 676. ఇది మనకి షార్ట్ కట్ మెథడ్లో ఇలా రావడం జరుగుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ 38 స్క్వేర్ కావాలనుకోండి. 38 స్క్వేర్, ఇందులో డబల్ డిజిట్ ఉన్నాయి. 3, 8, 2 డిజిట్లు ఉన్నాయి. అంటే 3 స్క్వేర్ 9 అంటే 09, డబల్ డిజిట్ 09. 8 స్క్వేర్ కావాలంటే 8 స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 64. ఇందులో ఏ ఉన్నాయి? 3 × 8 × 2 ఉన్నాయి. 3 × 24, 24 రెళ్ళ 48, 24 రెళ్ళ 48 అంటే 4 14 1 అగైన్ 14 అంటే 1444 అనేది 38 స్క్వేర్ యొక్క వాల్యూ. 38 స్క్వేర్ వాల్యూ 1444. క్లియర్? నెక్స్ట్ అలాగే మిగతా ఏ డిజిట్ నెంబర్లు తీసుకున్నా మనకి ఎట్లానే వస్తుంది. దీన్ని స్క్వేర్ కట్టడం అంటారు. స్క్వేర్ పెద్ద వాల్యూస్ కట్టడానికి ఇవి ఉపయోగిస్తూ ఉంటాం మనం. క్లియర్? నెక్స్ట్ 86 చూడండి. 86 స్క్వేర్, ఇంత వాల్యూ మనం గుర్తించుకోలేము కదా, అందుకే దీన్ని షార్ట్ కట్ మెథడ్లో ఎలా చెప్పాలంటే 8 స్క్వేర్ 64, 6 స్క్వేర్ అయితే 36. క్లియర్? ఇప్పుడు ఇందులో ఉన్నవి ఏంటి? 8 × 6 × 2 అంటే 8 6 48, 48 96. ఇవి రావాలంటే ఖచ్చితంగా టేబుల్స్ రావాల్సిందే. ఇవి టేబుల్స్ వస్తే మనం వేగంగా క్యాలిక్యులేషన్ అవుతుంది. 6 9 13 7 7396. 86 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతంటే 7396. క్లియర్? నెక్స్ట్ 82 స్క్వేర్ చూడండి ఒకసారి. 82 స్క్వేర్ సేమ్ అగైన్ 8 స్క్వేర్ ఉంది కాబట్టి 64, 2 స్క్వేర్ ఉంది కాబట్టి 04. 2 స్క్వేర్ అయితే 04 అని రాయాలి మనం. ఇందులో ఏవి ఉన్నాయి చూద్దాం. 8 × 2 × 2. క్లియర్? 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32 అంటే 4 2 7 6 అంటే 82 స్క్వేర్ యొక్క వాల్యూ అంటే 6724. ఇది స్క్వేర్ కట్టడం అంటారు. అంటే 99 వరకు అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద వాల్యూ తీసుకుందాం. 100+ తీసుకుందాం మనం. 100+ తీసుకున్నట్లయితే 109 చూద్దాం. ఇప్పుడు పెద్ద వాల్యూ తీసుకుందాం. 109 స్క్వేర్, దీని వాల్యూ కావాలి మనకి. పైకి వెళ్ళినట్లయితే మైనస్ చేసుకుందాం, కిందకు వచ్చినట్లయితే ప్లస్ చేసుకుందాం. దీనికి దగ్గరలో ఉన్న 100కి సవరించుకోవాలి. ఈ సంఖ్యని 100కి సవరించుకోవాలి. లేదు 247 లేకపోతే 347 లేకపోతే 447 ఎలా ఇచ్చాడు అనుకోండి, దానికి దగ్గరలో ఉన్న పదులకు సంబంధించుకోవాలి. పదులు అంటే 450 లేదా 350 లేదా 250, దానికి దగ్గరలో ఉన్న పదులకి దగ్గరగా తీసుకొచ్చినట్లయితే మన క్యాలిక్యులేషన్ అనేది సింపుల్ అవుతుంది. మన క్యాలిక్యులేషన్ సింపుల్ కోసమే దీన్ని ఇలా చేయడం జరుగుతుంది. 109 100కి దగ్గరలో ఉంది కాబట్టి -9 చేసామనుకోండి 100 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇది అగైన్ ఇక్కడ 9 తీసాం కాబట్టి ఇక్కడ కూడా 9 కలపాలి. ఇక్కడ ఎంత అయితే అక్కడ కూడా అంతే వేయాలి. క్లియర్? ఎంత అవుతుంది? 118. అర్థమవుతుందా? క్లియర్? అయితే మనం ఏ సంఖ్యకైతే సవరిస్తున్నామో అంటే అక్కడ ఎన్ని జీరోలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 వచ్చింది అనుకోండి, బై 10. 100 వచ్చింది అనుకోండి, బై 100. లేదా 50కి సవరించామనుకోండి, 50కి సవరించామంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నట్లు? 1 జీరో ఉంది కాబట్టి బై 10. లేదు 1000కి సవరించాం మనం, ఎన్ని జీరోలు ఉన్నాయి అంటే 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి బై 1000 అలా వేయాలి. క్లియర్? బై 1000 అలా వేయాలి మనం.
ఇప్పుడు మనం 100కి సవరించాం కాబట్టి డబల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే డబల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1తో భాగించాలి. క్లియర్? అంటే 118 అంటే ఈ వాల్యూ 118 ఇంటూ 100 డివైడెడ్ బై 100. 118 ఇంటూ అంటే ఈ వాల్యూ 100, ఈ వాల్యూ దేంతో భాగించాలి? 100తో భాగించాలి. 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. 118. ఇప్పుడు ఈ స్క్వేర్ అయినా పర్లేదు, ఈ స్క్వేర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. 9 స్క్వేర్ వాల్యూ ఎంత? 81. అంటే 109 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతంటే 11881. 109 స్క్వేర్ యొక్క వాల్యూ 11881. క్లియర్? మరొకసారి చూద్దాం. మరొకటి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. 212 హోల్ స్క్వేర్ అంటే 212 స్క్వేర్ వాల్యూ. 212 స్క్వేర్ యొక్క వాల్యూ కావాలనుకుంటే దీనికి దగ్గరలో 100 సవరించుకోవాలి మనం. పైకి వెళ్తే మైనస్ కాబట్టి -12 తీసినట్లయితే 200 అవుతుంది. దగ్గరలో ఉన్న 100కి తీసుకురావడం జరుగుతుంది మనం. నెక్స్ట్ కిందకు వచ్చినట్లయితే కలపాలి అంటే 224 అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు చూద్దాం. 224 ఇంటూ 200/100. క్లియర్? చూడండి, ఏదైనా మనకి ఇందాక చెప్పాం, డబల్ జీరో వచ్చినట్లయితే 100, సింగిల్ జీరో వచ్చినట్లయితే 10, ట్రిపుల్ జీరో వచ్చినట్లయితే 1000తో భాగిస్తే సరిపోతుంది. ఇక్కడ డబల్ జీరో వచ్చింది కాబట్టి 100తో భాగిస్తున్నాం. చూడండి, 2 4 8, 2 4 2 4 అంటే 448 వచ్చింది. అలాగే మనకి 12 స్క్వేర్ వాల్యూ అంటే ఇప్పుడు అగైన్ ఈ 12 అయిన పర్లేదు, ఈ 12 అయిన పర్లేదు, ఏదైనా పర్లేదు మనకి. దాని యొక్క స్క్వేర్ వాల్యూ తీసుకోవాలి మనం. 12 స్క్వేర్ వాల్యూ ఎంత? 144. ఇప్పుడు ఇక్కడ చూసేటట్లయితే 9 స్క్వేర్ 81, డబల్ డిజిట్ కాబట్టి డైరెక్ట్ వాల్యూ చేస్తాం. 12 స్క్వేర్ అంటే ట్రిపుల్ డిజిట్ వాల్యూ. ట్రిపుల్ డిజిట్ వాల్యూ కాబట్టి 144 ఎలా వేయాలి మనం? 144 అంటే 4 4 9 4 4 అంటే 212 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతంటే 44944. ఇది మనకి 212 స్క్వేర్ యొక్క వాల్యూ. వేగంగా కట్టాలంటే ఇది ప్రాసెస్ మనకి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇంకో ప్రాబ్లం చూద్దాం. $986 హోల్ స్క్వేర్. దీని యొక్క వాల్యూ కావాలి మనకి. కిందకు వచ్చినట్లయితే ప్లస్, పైకి వెళ్ళినట్లయితే మైనస్ చేస్తే సరిపోతుంది. క్లియర్? 986 దీనికి దగ్గరలో 1000కి సవరించుకోవచ్చు మనం. 1000కి సవరించుకోవచ్చు అంటే 1000కి దగ్గరలో ఉంది కదా, అంటే -14 చేసినా పర్వాలేదు. +14 అంటే +14 అయితే 1000 అవుతుంది, -14 అయితే 279 అంటే 972 అవుతుంది. 972 అవుతుంది. దీని వాల్యూ కావాలి మనకి ఇప్పుడు. క్లియర్? 972 ఇంటూ 1000 బై ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ అంటే 1000తో డివిజిబుల్ చేసేవచ్చు. 972 వచ్చింది మనకి. 14 స్క్వేర్ చూడండి, ఇక్కడ 14 స్క్వేర్ తీసుకున్నట్లయితే 196 వస్తుంది మనకి. 14 స్క్వేర్ ఎంతండి? 196. డైరెక్ట్గా వాల్యూ చేసేవచ్చు మనం 496. ఎందుకంటే చూడండి, ఇక్కడ 3 జీరోస్తో డివిజిబుల్ చేసినట్లయితే 3 డిజిట్స్, అక్కడ 2 జీరోతో డివిజిబుల్ చేసినట్లయితే 2 డిజిట్స్, 1 జీరోతో డివిజిబుల్ చేసినట్లయితే 1 డిజిట్ వాల్యూ మనం వేయడం జరుగుతుంది. 1 డిజిట్ వాల్యూ వేయడం జరుగుతుంది. క్లియర్? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, మీకు అర్థమవుద్ది. ఇంకో ప్రాబ్లం చూసినట్లయితే 447 హోల్ స్క్వేర్. దీని యొక్క వాల్యూ కావాలి మనకి. పైకి వెళ్తే మైనస్, కిందకి వెళ్తే ప్లస్. దీని దగ్గరలో ఉన్న 50కి సవరించుకోవాలి మనం. ఇందాక చెప్పుకున్నాం, దగ్గరలో ఉన్న 50 లేదా 100 లేదా 1000 అలా
తీసుకురాచ్చినట్లయితే +3 చేసామనుకోండి 450 అవుతుంది. ఇక్కడ -3 చేసామనుకోండి 444 అవుతుంది. ఇక్కడ అంటే 444 ఇంటూ 450/100/10. ఎందుకంటే ఒక 0 ఉంది కాబట్టి /10, ఒక 0 ఉంది కాబట్టి /10. క్లియర్? చూద్దాం. 45 4 ఎంత? 180 అంటే 18. అలాగే 45 4 అగైన్ 180. 180 + 18 198. క్లియర్? 19. 45 4 అగైన్ 180 + 19 199. ఇలా వచ్చింది మనకి. ఇలా వచ్చింది. దీని స్క్వేర్ కట్టాలి మనం. 3 స్క్వేర్ మనకు తెలుసు 09 అని. 09 అంటే 908199 అంటే 199809. 447 స్క్వేర్ యొక్క వాల్యూ 199809. 199809 దీని యొక్క 447 యొక్క స్క్వేర్ వాల్యూ. క్లియర్? నెక్స్ట్ అగైన్ ఇంకోటి చూద్దాం. 378 చూడండి ఒకసారి. 392 చూద్దాం. 392 దీన్ని పైకి వెళ్తే మైనస్, కిందకి వేస్తే ప్లస్ చేయాలి మనం. క్లియర్? ఇది +8 చేసామనుకోండి. +8 చేసామనుకోండి అలాగే దగ్గరలో ఉన్న 100లోకి రావడం జరుగుతుంది. 400 -8 చేసామనుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 384 అంటే 384 ఇంటూ 400/100. ఎందుకంటే 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 100, 1 జీరో ఉంటే 10, 3 జీరోలు ఉంటే 1000. అది మనకు క్లియర్. అది పాయింట్ మెయిన్ రావడానికి. క్లియర్? 4 4 16, 4 8 32 + 1 33, అగైన్ 3 4 3 12 + 3 15, 15 36 వచ్చింది. ఇప్పుడు 8 స్క్వేర్ వాల్యూ ఎంత? 64. 00 ఉంది కాబట్టి డైరెక్ట్ చేసేవచ్చు మనం. అంటే దీనికి వాల్యూ ఎంత? 15366. అంటే 392 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతంటే 1536 అగైన్ 64 అంటే 153664. 153664 దీని యొక్క వాల్యూ. క్లియర్? నెక్స్ట్ ఈ స్క్వేర్లో మనకి 1ల స్థానంలో 5 కానీ వచ్చినట్లయితే, ఈ స్క్వేర్ వాల్యూలో మనకి 1ల స్థానంలో 5 కానీ వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ లేదా 25 స్క్వేర్ లేదా 35 స్క్వేర్ లేదా 45 స్క్వేర్ ఇలా వచ్చాను. ఏదైనా 1ల స్థానంలో 5 వచ్చినట్లయితే అప్పుడు దాని యొక్క స్క్వేర్ వాల్యూ కావాలనుకుంటే దీని ముందు స్క్వేర్ చేసింది. మొదట్లో 1ల స్థానంలో ఉన్న వాల్యూకి స్క్వేర్ చేసింది. 5 5 25. క్లియర్? 5 5 25. నెక్స్ట్ ఇక్కడ 10ల స్థానంలో ఉన్న వాల్యూ చూడండి. 10ల స్థానంలో ఉన్న వాల్యూ 1. దాని తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయండి. అంటే 1 × 2 అంటే 225. 15 స్క్వేర్ యొక్క వాల్యూ 225. అలా కాకుండా 25 స్క్వేర్ వాల్యూ కావాలి. 25 స్క్వేర్ వాల్యూ అంటే అగైన్ ఫస్ట్ 1ల స్థానంలో ఉన్న వాల్యూకి స్క్వేర్ కట్ చేసేయండి ముందుగా. 5 5 25. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్నది 2, తర్వాత నెంబర్ 3, 2 3 6 అంటే 625. 25 స్క్వేర్ యొక్క వాల్యూ 625. నెక్స్ట్ ఇక్కడ 35 చూసినట్లయితే 5 5 25, 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4, 3 4 12, 12 25. 35 స్క్వేర్ యొక్క వాల్యూ 12 25. అలా కాకుండా 45 స్క్వేర్ వాల్యూ కావాలి. 5 5 25, 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5, 4 5 20 అంటే 45 స్క్వేర్ యొక్క వాల్యూ 2025. ఓన్లీ 1ల స్థానంలో ఉన్న సంఖ్యకి 1ల స్థానంలో 5 ఉంటేనే మాత్రమే ఇది అప్లై అవుతుంది. లేదనుకుంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా ప్రాసెస్, ఆ విధంగా చేసుకోవాల్సిందే. క్లియర్? ఇవి మనకి స్క్వేర్స్. ఈ స్క్వేర్స్ రావాలంటే ముందుగా
అట్లీస్ట్ 15 స్క్వేర్స్ అని తెలియాలి. దాంతోపాటు టేబుల్స్ కూడా రావాలి. అంటే వేగంగా వేగంగా మల్టిప్లై చేయడానికి కూడా ఆ టేబుల్స్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ సెకండ్ టాపిక్లో మనకి ఇందులో స్క్వేర్ రూట్ క్లియర్. స్క్వేర్ రూట్ అంటే ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాం, ముందుగా స్క్వేర్స్ చూసాం, ఇప్పుడు స్క్వేర్ రూట్స్ అంటే మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ 25 √25 దీన్నే స్క్వేర్ రూట్ అంటాం మనం. √25 ఖచ్చితంగా 5 వస్తుంది. అంటే ముందు దీనికి స్క్వేర్ వాల్యూలో ఒక అంకెని చూస్తే ఖచ్చితంగా ఇది స్క్వేర్ అవుతుందని ఎప్పుడు చెప్పగలమంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1వ స్థానంలో 1 ఉందనుకోండి, 1వ స్థానంలో 1 ఉందంటే ఖచ్చితంగా అది 1తో కానీ 9తో కానీ 1 యొక్క కానీ 9 యొక్క కానీ వర్గమూలం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 121 ఉంది. 121 √121 అన్నాం అనుకోండి. √121 అంటే ఇది దేని యొక్క స్క్వేరు? 11 స్క్వేర్. అంటే 1వ స్థానంలో ఏముంది? 1. ఇప్పుడు అలా కాకుండా √81 అన్నాం. √81 ఇది కూడా సేమ్ 1వ స్థానంలో 1 ఉంది. అయితే దేని యొక్క స్క్వేరు? 9 స్క్వేర్. క్లియర్. అంటే 1వ స్థానంలో 1 వచ్చినట్లయితే అది ఖచ్చితంగా 1 కానీ 9 కానీ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1వ స్థానంలో ఇచ్చేటప్పుడు అది రూట్ అవ్వలేదు అనుకోండి, అది రూట్ అవ్వదని అర్థం. క్లియర్. ఒకవేళ 1 కానీ వచ్చినట్లయితే 1వ స్థానంలో ఖచ్చితంగా 1 కానీ 9 కానీ అవే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఇంకేది అవ్వదు. ఈ 2 కాకుండా ఇంకేది అవ్వదు అది. క్లియర్. నెక్స్ట్ 4 వచ్చింది అనుకోండి, అంటే 1వ స్థానంలో 4 వచ్చినట్లయితే అది 2 అయినా అవ్వచ్చు. అంటే 1వ స్థానంలో ఉన్నది 2 అయినా అవ్వచ్చు, లేదనుకుంటే 8 అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 22 స్క్వేర్ ఎంత అండి? 484. అంటే ఖచ్చితంగా ఇది వర్గమూలం అనుకోండి. ఇలా 1వ స్థానంలో 4 వచ్చింది అంటే ఖచ్చితంగా అది 1వ స్థానంలో 2 ఉండాలి, అవుతుంది ఇలాగా. లేదనుకుంటే 12 స్క్వేర్ తీసుకోండి. 12 స్క్వేర్ ఎంత వాల్యూ? 144. అంటే √144 అంటే ఖచ్చితంగా 1వ స్థానం 4 ఉందంటే ఇది 2తో అవుతుంది. లేదు 64 తీసుకోండి, 64 √64 అంటే 8 స్క్వేర్ కదా. 1వ స్థానం 4 వచ్చింది అంటే ఇది 8తో అవుతుంది. క్లియర్. లేదు 324 √324 అన్నాం అనుకోండి, ఇది 18 స్క్వేర్ వాల్యూ కాబట్టి 1వ స్థానంలో 8 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వాల్యూ రూట్లో ఉన్నట్లయితే ఆ రూట్లో ఉన్న వాల్యూ 1వ స్థానంలో 4 ఉన్నట్లయితే అది 2 లేదా 8 యొక్క వర్గమూలం అయ్యే అవకాశం ఉంది. 2 లేదా 8 యొక్క వర్గమూలం అయ్యే అవకాశం ఉంది 4 తీసుకున్నట్లయితే. క్లియర్. అర్థమవుతుందండి. నెక్స్ట్ 9 తీసుకోండి. 9 తీసుకున్నట్లయితే 3 లేదా 7 అంటే రూట్లో 9 వచ్చినట్లయితే అది ఖచ్చితంగా 3 యొక్క వర్గమూలమైన అవ్వచ్చు, 7 యొక్క వర్గమూలమైన అవ్వచ్చు. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 49 ఉందండి. √49 అంటే 7 స్క్వేర్. క్లియర్. 9 వచ్చింది, 1వ స్థానంలో 7 ఉంది. లేకపోతే √9 తీసుకోండి. √9 తీసుకున్నట్లయితే 3 స్క్వేర్ అంటే 1వ స్థానంలో 9 వచ్చింది, 3 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే రూట్ వాల్యూలో 1వ స్థానంలో 9 వచ్చినట్లయితే అది ఖచ్చితంగా 3 లేదా 7 యొక్క వర్గమూలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 కాకపోతే ఇంకేది అవ్వదండి. దాని అర్థం మనం చూసుకోవాలి. అయ్యే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్. ఈ 2 అవ్వలేదు అనుకోండి,
రూట్లో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 19 ఇచ్చాడండి, రూట్ 19 ఇస్తే 1వ స్థానంలో 9 ఉందని 3 కానీ 7 యొక్క వర్గమూలం అవుతుందని చెప్పగలమా? చెప్పలేము. కాకపోతే 1వ స్థానంలో 9 వచ్చిందంటే 3 యొక్క లేదా 7 యొక్క వర్గమూలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రూట్ 19 వాల్యూ, దీనికి రూట్ వాల్యూ లేదు కదండి. క్లియర్? కానీ మనం చూసుకోవాలి, పాసిబిలిటీస్ ఉన్నాయి అని అర్థం. క్లియర్? ఖచ్చితంగా మనకి తెగే వాల్యూలే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా మనకి తెగే వాల్యూలే ఇవ్వడం జరుగుతుంది. అది మనం గమనించుకోవాలి. క్లియర్? నెక్స్ట్ 5 తీసుకోండి. రూట్లో ఖచ్చితంగా 5 ఉంటే అది ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రూట్లో 0 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అది 0తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూట్ ఓవర్ 100 అన్నామండి, అంటే 10 స్క్వేర్. క్లియర్? 1వ స్థానంలో 0 వచ్చింది, ఇక్కడ 1వ స్థానంలో 0 అంటే 0 0. క్లియర్? నెక్స్ట్ 400 అన్నామండి, రూట్ ఓవర్ 400 20 స్క్వేర్ కదా, 1వ స్థానంలో 0 వచ్చింది, 10వ స్థానంలో 0 వచ్చింది. ఇలా దీని అర్థం. క్లియర్? 1కి వస్తే అంటే రూట్లో 1వ స్థానంలో 1 వచ్చినట్లయితే 1 కానీ 9, రూట్లో 1వ స్థానంలో 4 వచ్చినట్లయితే దాని యొక్క వర్గమూలం అనేది 2 కానీ 8 కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 9 కానీ వచ్చినట్లయితే రూట్లో 3 కానీ 7 కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రూట్లో 1వ స్థానంలో 5 వచ్చినట్లయితే అది ఖచ్చితంగా 5 యొక్క వర్గమూలం అయ్యే అవకాశం ఉంది. రూట్లో 1వ స్థానంలో 0 వచ్చినట్లయితే అది ఖచ్చితంగా 0 అనేది 1వ స్థానంలో ఉంటే అది వాల్యూ 0 యొక్క వర్గమూలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ 1 4 5 6 8 అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇందులో ఏ వాల్యూ రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్లో రూట్ 2 వచ్చిందండి, లేదా రూట్ 8 వచ్చిందండి, రూట్ 2 కానీ రూట్ 8 కానీ, లేదండి రూట్ 2 కానీ రూట్ 8 కానీ. క్లియర్? రూట్ 2 కానీ రూట్ 8 కానీ, నెక్స్ట్ రూట్ 3 కానీ రూట్ 7 కానీ. క్లియర్? చూడండి, రూట్ 2 కానీ రూట్ 8 కానీ రూట్ 4 కానీ రూట్ 3 కానీ రూట్ 9 కానీ వచ్చినట్లయితే 1వ స్థానంలో, నేను అనేది చూడండి, 1వ స్థానంలో అంటే యూనిట్స్ ప్లేస్లో రూట్ 2 కానీ రూట్ 8 కానీ రూట్ 3 కానీ రూట్ 7 కానీ వచ్చినట్లయితే అది ఎటువంటి ఏ అంకె యొక్క వర్గమూలం అవ్వదు. అంటే 1వ స్థానంలో యూనిట్స్ ప్లేస్లో రూట్ 2 కానీ రూట్ 3 కానీ రూట్ 8 కానీ రూట్ 7 కానీ వచ్చినట్లయితే అది ఏ సంఖ్య యొక్క వర్గమూలం అనేది అవ్వదు. ఇది క్లియర్? నోట్లో రాసుకున్నది నోట్ 2 పెట్టేసి రూట్ 2, రూట్ 3, రూట్ 7, రూట్ 8 అనేది ఏ సంఖ్య యొక్క వర్గమూలం కాదు. 1వ స్థానంలో ఈ వాల్యూస్ వచ్చినట్లయితే అది ఏ సంఖ్య యొక్క వర్గమూలం అనేది కాదు. ఇది గమనించుకోవాలి మనం. నెక్స్ట్ క్లియర్? నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ మనం కట్టాలనుకోండి, 3 స్టెప్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్స్ ఖచ్చితంగా కట్టాలంటే 3 స్టెప్లు ఫాలో అవ్వాలి మనం. 3 స్టెప్స్ అంటే చిన్న వాల్యూ వేస్తే మనం కట్టవచ్చు, పెద్ద వాల్యూ ఇచ్చాడు అనుకోండి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి మనం. స్టెప్ 1 ఏంటంటే 1వ స్థానంలో అంకెను గమనించాలి. 1వ స్థానంలో వచ్చే అంకెని గమనించాలి, అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న అంకెని గమనించాలి. అది స్టెప్ 1. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్లేస్లో 4 ఉంది అంటే ఈ 4 వచ్చిందంటే ఖచ్చితంగా 2 యొక్క వర్గమూలమైన అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా 8 యొక్క వర్గమూలమైన అవకాశాలు ఉన్నాయి. అంటే ఇలా రావాలి. లేదు 9 ఉందండి యూనిట్ ప్లేస్లో అంటే అది 3 యొక్క వర్గమూలమైన అవ్వాలి, లేదా 7 యొక్క వర్గమూలమైన అవ్వాలి. ఇది మనకి యూనిట్ ప్లేస్ సంబంధించి
ఇలా చూసుకోవాలి మనం. అంటే దాని స్టెప్ ఏంటంటే మొదటి స్టెప్ 1వ స్థానంలో అంకెని గమనించాలి, అది స్టెప్ 1. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన వాల్యూలో మొత్తం 4 డిజిట్ వాల్యూ ఇచ్చాడండి. ఇలా 4 డిజిట్ వాల్యూ ఇచ్చిన తర్వాత 1వ స్థానం చూసాం, ఇది అయిపోయింది ఫస్ట్ స్టెప్. అది సెకండ్ స్టెప్లో డబల్ డిజిట్ తీసుకునేటప్పుడు అంటే లాస్ట్ డబల్ డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళేటప్పుడు ఇది 1వ పదం 2వ పదం 3వ పదం 4వ పదం అనుకుంటే ఈ 3వ పదం 4వ పదం కలిపి దగ్గరలో ఉన్న స్క్వేర్ చూడాలి. దగ్గరలో ఉన్న ఆ అంకెకి దగ్గరలో ఉన్న స్క్వేర్ని చూడాలి. క్లియర్? స్క్వేర్ని చూడాలి. ఈ అంకెకి దగ్గరలో ఉన్న స్క్వేర్ని చూసి అంటే అది సెకండ్ స్టెప్, చూడాలి దగ్గరలో ఉన్న స్క్వేర్. ఇక్కడ ఇచ్చిన అంకె ఫర్ ఎగ్జాంపుల్ 2304 ఉందండి, √2304 ఉంది. ఓకే, క్లియర్. మొదటి స్టెప్ ఏంటి మనకి, ఈ 1వ స్థానంలో ఉన్న అంకెకి ఏ అంకె వస్తుందో చూడాలి. 2 వస్తుంది, 8 వస్తుంది, అంటే మొదటి స్టెప్ అయిపోయి. ఇప్పుడు రెండవ స్టెప్ ఏంటి, దగ్గరలో ఉన్న స్క్వేరు ఈ 2 అంకెలకి. 23కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏది, 4 స్క్వేర్ అని చెప్పాలి మనం 5 అంటే ఎక్కువైపోయింది, 5 స్క్వేర్ 25 దగ్గరలో ఉందనుకోకండి. ఇప్పుడు తీసుకున్న అంకె మనం ఈ సంఖ్య కన్నా తక్కువ ఉండాలి. మనం తీసుకున్న స్క్వేరు ఇచ్చిన సంఖ్య కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉందనుకోండి అవ్వదు, ఎక్కువ ఉంటే అవ్వదు. ఇచ్చిన సంఖ్య కన్నా తక్కువ ఉన్న స్క్వేర్ని చూసుకోవాలి. 4 స్క్వేర్ దగ్గరలో ఉంది అంటే దీనికి వాల్యూ 42 కానీ 48 కానీ. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే అంకె తీసుకున్నాం కదా, దాని తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయండి అంటే 20. క్లియర్? ఇక్కడ ఈ 2 అంకెలు చూడండి, ఇది 23, ఇది 20, ఈ 2 అంకెలు చూడండి, ఇది థర్డ్ స్టెప్. అంటే ఇచ్చిన వాల్యూకి దగ్గరలో ఉన్న స్క్వేర్ని కట్టి ఆడు ఇచ్చిన వాల్యూ అంటే అవతలోడు ఏమి అయితే వాల్యూ ఇచ్చాడో ఎగ్జామినరు ఆ వాల్యూకి మనం మనకు వచ్చే వాల్యూ తక్కువగా ఉందనుకోండి, అంటే ఇది ఎక్కువ ఉందనుకోండి, వాడు ఇచ్చే వాల్యూ ఎక్కువ ఉంటే పెద్ద వాల్యూ, లేదు మనకి ఎక్కువ వాల్యూ వచ్చింది ఆడికి తక్కువ వాల్యూ ఇచ్చాడు అప్పుడు చిన్న వాల్యూ. క్లియర్? అంటే ఇప్పుడు 20 కన్నా 23 పెద్దదా చిన్నదా, 23 అనేది పెద్దది, 23 పెద్దది వాడు ఇచ్చాడు కాబట్టి పెద్ద వాల్యూ వేయాలి. అంటే 2304 యొక్క స్క్వేర్ ఎంతంటే దీని రూట్ ఏంటంటే 48 స్క్వేర్ అంటే 2304. క్లియర్? ఇది స్టెప్. అంటే థర్డ్ స్టెప్ ఏంటంటే దాని అర్థం ఏంటి, థర్డ్ది మనకి వచ్చే వాల్యూ చిన్నగా ఉంటే పెద్ద వాల్యూ వేయాలి, మనకు వచ్చే వాల్యూ చిన్నగా ఉంటే పెద్ద వాల్యూ వేయాలి. క్లియర్? లేదు మనకి వచ్చే వాల్యూ కన్నా ఎగ్జామినర్ ఇచ్చే వాల్యూ ఎక్కువగా ఉంటే పెద్ద సంఖ్య, తక్కువగా ఉంటే చిన్న సంఖ్య. ఎక్కువ ఉంటే పెద్ద సంఖ్య, తక్కువ ఉంటే చిన్న సంఖ్య. ఇది పెద్ద సంఖ్య ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే చిన్న సంఖ్య. మరొకసారి మనకి స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి, 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో అంటే 1వ స్థానంలో వచ్చే వాల్యూ ఫస్ట్ గమనించాలి. అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే దానికి దగ్గరలో ఉన్న స్క్వేర్ తీసుకోవాలి. అలాగే థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ఆ స్క్వేర్ని తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేసి ఎగ్జామినర్ యొక్క ఇచ్చే దాంట్లో మనకు వచ్చే వాల్యూ కంపారిజన్ చేసేటప్పుడు ఎగ్జామినర్ యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటే పెద్ద సంఖ్య, తక్కువ ఉంటే చిన్న సంఖ్య. ఇది క్లియర్. ఇప్పుడు చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ దానికి సంబంధించి చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, 36 చూడండి 3969 √3969. ఇది ముందు యూనిట్ ప్లేస్ చూడండి 9 అంటే ఖచ్చితంగా 3 స్క్వేర్ అని అవ్వాలి, అంటే 3 అని రావాలి, అంటే 3 3 9 కాబట్టి, లేదనుకుంటే 7 అని రావాలి, 7 49. క్లియర్?
అంటే ఫస్ట్ ఖచ్చితంగా 3 రావాలి, 7 రావాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ 2 సంఖ్యలు తీసుకోండి, 39. ఈ 2 సంఖ్యలు తీసుకునేటప్పుడు దీనికి దగ్గరలో ఉన్న స్క్వేరు దీనికన్నా ఎక్కువ అవ్వకూడదు, దీనికి తక్కువ ఉండాలి, అది కూడా దగ్గరలో స్క్వేర్ అవ్వాలి. అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్ 36 కదండి, 6 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, అంటే 63 అవ్వచ్చు, 67 అవ్వచ్చు వాల్యూ. ఇంతవరకు క్లియర్. సెకండ్ స్టెప్ కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయాలి. 6 7 42. క్లియర్. ఇప్పుడు మన స్టెప్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఏం చేయాలి, ఇది 39, ఇది 42, ఏది ఎక్కువ, ఇది 42 ఎక్కువ. అంటే వాడు ఇచ్చింది తక్కువ కాబట్టి తక్కువ అంటే చిన్న సంఖ్య, తక్కువ అంటే చిన్న సంఖ్య, ఎక్కువ ఉంటే పెద్ద సంఖ్య. ఏది వాడిచ్చిన వాల్యూలో మనకు వచ్చిన వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే పెద్ద సంఖ్య, తక్కువ ఉంటే చిన్న సంఖ్య. తక్కువ కాబట్టి చిన్న సంఖ్య 63. క్లియర్. నెక్స్ట్ సెకండ్ చూడండి ఒకసారి. 3136. 3136. 3136 చూసినట్లయితే ముందు 1వ స్థానంలో చూద్దాం. 6 వచ్చిందంటే ఖచ్చితంగా 4 అవ్వచ్చు, అంటే 4 4 16 వచ్చింది. అలాగే 6 అయినా అవ్వచ్చు, 6 6 36, 4 స్క్వేర్ 6 స్క్వేర్. ఖచ్చితంగా ఇది క్లియర్. అంటే ఇది 1వ స్థానంలో ఖచ్చితంగా ఈ వాల్యూస్ రావాలి. ఇప్పుడు ఈ 31 దగ్గరలో ఉన్న స్క్వేర్ చూడండి, 5 స్క్వేర్, 6 అయితే ఎక్కువైపోతుంది, 36, 5 స్క్వేర్ 25. అంటే ఆ వాల్యూ యొక్క ఈ √31 36 వాల్యూ 54 కానీ 56 కానీ. ఇంతవరకు క్లియర్ మనకి. నెక్స్ట్ తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయండి. 5 6 30, 5 6 30. క్లియర్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కంపేర్ చేయండి. ఈ 2 వాల్యూస్ కంపేర్ చేయాలి. ఈ 2 వాల్యూస్ కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చింది 30, వాడు ఇచ్చింది 31. ఏది పెద్దది, 31 పెద్దది. వాడిచ్చింది పెద్దది కాబట్టి పెద్ద సంఖ్య, వాడిచ్చింది పెద్దది కాబట్టి పెద్ద సంఖ్య, వాడిచ్చింది చిన్నదైతే చిన్న సంఖ్య. అంతే, సింపుల్. ఓకేనండి, అర్థమవుతుందా? నెక్స్ట్ 5476. √5476. √5476 చూద్దాం. 6 అంటే 6 వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది 4 కానీ అవ్వచ్చు, లేకపోతే 6 అయినా అవ్వచ్చు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఈ దగ్గరలో ఉన్న స్క్వేర్ చూద్దాం. దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 56 ఎక్కువైపోతుంది. అంటే 74 అయినా అవ్వాలి, 76 అయినా అవ్వాలి. క్లియర్. మన స్టెప్ ఏంటి, 74 ఆర్ 76 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయాలి. 7 8 56. క్లియర్. వాడిచ్చింది 54, మనకు వచ్చింది 56. అంటే మనకు వచ్చిన వాల్యూ కన్నా వాడు ఇచ్చిన వాల్యూ తక్కువ కాబట్టి చిన్న సంఖ్య, తక్కువ కాబట్టి చిన్న సంఖ్య. ఆడిచ్చిన వాల్యూ కన్నా మనకు వచ్చిన వాల్యూ తక్కువ కాబట్టి, అంటే మనకు వచ్చింది 56 అండి, వాడికి వచ్చింది 54 అండి. క్లియర్. అంటే మన వాల్యూ పెద్దది, వాడి వాల్యూ చిన్నది. అంటే ఆ వాల్యూ చిన్నది కాబట్టి చిన్న వాల్యూ. ఏదైనా వాడు ఇచ్చిన వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది మన ఆన్సర్. క్లియర్. రైట్. నెక్స్ట్ 6889. 6889. √6889. 9 వచ్చిందంటే ఖచ్చితంగా అది 3 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. అంటే ఈ స్టెప్ అయ్యింది. ఇప్పుడు దీని దగ్గర ఉన్న స్క్వేర్ 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 ఎక్కువైపోతుంది. అంటే ఖచ్చితంగా దీని యొక్క వాల్యూ అనేది 83 అయినా అవ్వచ్చు, లేదా 87 అయినా అవ్వచ్చు. 83 అయినా అవ్వచ్చు, 87 అయినా అవ్వచ్చు. చూద్దాం. నెక్స్ట్ తర్వాత నెంబర్ ఏంది, 9. 8 9 72. 72 మనకు వచ్చిన వాల్యూ 72, వాడిచ్చిన వాల్యూ 68. ఈ రెండింటిలో ఏది తక్కువ అంటే వాడిచ్చిన వాల్యూ తక్కువ కాబట్టి, వాడిచ్చిన వాల్యూ తక్కువ కాబట్టి చిన్న సంఖ్య వేయాలి. వాడిచ్చిన వాల్యూ తక్కువ కాబట్టి చిన్న సంఖ్య వేయాలి. అంటే √68 89 యొక్క వాల్యూ అంటే 83.
83. క్లియర్? చాలా సింపుల్గా ఉంటాయి నేర్చుకున్నట్లయితే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. అర్థమవుతుందండి? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి 9216 రూట్ ఓవర్ 9216 చూద్దాం. 6 వచ్చిందంటే అది ఖచ్చితంగా 4, అది ఖచ్చితంగా 1వ స్థానంలో 4 అయినా అవ్వచ్చు లేదా 6 అయినా అవ్వచ్చు. ఇంతవరకు క్లియర్ అండి. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ చూడండి. 92కి దగ్గరలో ఉన్న స్క్వేర్ 9 స్క్వేర్ అండి. 9 స్క్వేర్. అదే 10 స్క్వేర్ తీసుకుంటే 100 అయిపోద్ది, ఎక్కువ అయిపోతుంది, అవ్వదు. దీనికన్నా తక్కువ ఉండాలి. అంటే 9 అంటే అది 94 అయినా అవ్వచ్చు, 96 అయినా అవ్వచ్చు. క్లియర్? తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయాలి. 90 మనకు వచ్చిన వాల్యూ 90, వాడు ఇచ్చిన వాల్యూ 92. అంటే మనకు వచ్చిన వాల్యూ కన్నా వాడు ఇచ్చిన వాల్యూ పెద్దది కాబట్టి మనకు వచ్చిన వాల్యూ కన్నా వాడు ఇచ్చిన వాల్యూ పెద్దది కాబట్టి పెద్ద సంఖ్య ఆన్సర్. అంటే 96 స్క్వేర్ యొక్క వాల్యూ 9216. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇప్పుడు 4 డిజిట్స్ చూసాం, 5 డిజిట్స్లోకి వెళ్దాం. అది కూడా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, రూట్ ఓవర్ 12996. రూట్ ఓవర్ 12996. క్లియర్? 6 వచ్చిందండి. అంటే ఖచ్చితంగా ఏది వచ్చినా కామన్ ఏంటంటే 1వ స్థానంలో వాల్యూ చూసుకోవడమే. 6 వచ్చిందంటే ఖచ్చితంగా 4 అయినా అవ్వాలి, 6 అయినా అవ్వాలి. ఇది ఓకేనండి. ఇప్పుడు 2 డిజిట్లు చూసాం కాబట్టి 5 వాల్యూకి 3 డిజిట్లు చూడాలి. 4 వాల్యూకి 2 డిజిట్లు చూసాము, 5 వాల్యూకి 3 డిజిట్లు చూడాలి. 129. దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ చూడాలి. దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏదండి? 11 స్క్వేర్. 11 స్క్వేర్ యొక్క వాల్యూ 121. 12 స్క్వేర్ యొక్క వాల్యూ 144. క్లియర్? అందుకే ఎక్కువైపోతుంది కాబట్టి 11 స్క్వేర్ 121. అంటే ఖచ్చితంగా వాల్యూ అనేది 111 అయినా అవ్వచ్చు లేదా 116 అయినా అవ్వచ్చు. 111 అయినా అవ్వచ్చు, 114 అయినా అవ్వచ్చు, 116 అయినా అవ్వచ్చు. ఇప్పుడు తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయాలి. 11 12లా ఎంతంటే 12 10 120, 12 1 12 అయితే 132. 132 ఇవి రావాలంటే టేబుల్స్ రావాలి. క్లియర్? టేబుల్స్ రావాలంటే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ 132. వాడు ఇచ్చిన వాల్యూ 129. మనకు వచ్చిన వాల్యూ కన్నా వాడికి వచ్చిన వాల్యూ అనేది తక్కువగా ఉంది కాబట్టి తక్కువ అంటే చిన్న సంఖ్య. తక్కువగా ఉంది కాబట్టి చిన్న సంఖ్య అంటే 114. రూట్ ఓవర్ 12996 యొక్క వాల్యూ ఎంతంటే 114. క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ 15129. రూట్ ఓవర్ 15129. 1వ స్థానంలో 9 వచ్చిందంటే అది ఖచ్చితంగా 3 అయినా అవ్వచ్చు లేదా 7 అయినా అవ్వచ్చు. 1వ స్థానంలో 3 అయినా ఉండొచ్చు లేదా 7 అయినా ఉండొచ్చు. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ చూద్దాం. 151కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏదండి? 12 స్క్వేర్. 13 స్క్వేర్ అయితే 169 ఎక్కువైపోతుంది. అంటే మనకు వచ్చే వాల్యూ ఖచ్చితంగా 123 అయినా అవ్వాలి లేదా 127 అయినా అవ్వాలి. 123 అయినా 127 అయినా. తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయాలి. క్లియర్? చూడండి, 13 10లో 130, 13 2 26 అంటే 156. క్లియర్? అయితే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ 156, వాడు ఇచ్చిన వాల్యూ 151. మన వచ్చిన వాల్యూ 156 కన్నా వాడు ఇచ్చిన వాల్యూ 151 అని చిన్నది కాబట్టి చిన్న సంఖ్య వేయాలి. 123 చిన్న సంఖ్య. క్లియర్? రైట్. నెక్స్ట్ ఈ లెక్క చేయండి, కామెంట్ చేయండి. 50,625. రూట్ ఓవర్ 50,625. ఇది దీని యొక్క వాల్యూ కావాలి. నెక్స్ట్ రూట్ ఓవర్ 50,625. క్లియర్? నెక్స్ట్ 75,625.
75,625 75,625 క్లియర్. నెక్స్ట్ 26,244 26,244 నెక్స్ట్ 32,367 రూట్ అవర్ 32,360. ఈ 4 లెక్కల్లో ఒక లెక్కకి ఆన్సర్ ఉండదు. అంటే ఎందుకంటే మీకు ముందే ఇంట్రడక్షన్లో చెప్పాను, 1లో స్థానంలో ఒక వాల్యూ వచ్చినట్లయితే అంటే ఆ వాల్యూకి స్క్వేర్ రూట్ అనేది ఉండదు. ఇందులో దేనికి ఉండదో మీరు కామెంట్ చేయండి. ఓకే, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మనం క్యూబ్ రూట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.